దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప చేత ఆయన మనలను సజీవులుగా ఉంచి ఆయన రాజ్యము కొరకు సిద్ధపడుటకు ప్రతి దినము మనకు ప్రతి అనుభవములో కూడా ఆయన హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పుచు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇట్టి ప్రేమ కలిగిన తండ్రి సముఖములో బ్రతుకుట సృష్టిలోనే ఘనమైన కార్యముగా నేనైతే విశ్వాసముతో ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. అయితే దేవుని కృపతో ప్రభు మనలను ఆత్మ సంబంధులుగా నడిపిస్తూ ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ్యం అంతా తీవ్రంగా అసలు పాడైపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయినప్పటికీ ప్రభువు యొక్క కార్యములు ఘనమైనవి కనుక ఆయన తన వారిని ఎరిగి ఉన్నాడు కనుక అనేకులు అబద్ధికులు విస్తరించిపోయినప్పటికీ ప్రభు యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంటుంది. అనగా ఆయన కృపలో ఎవరు ఉన్నారో, ఆయన ఎవరిని ఆకర్షించాడో అట్టివారు నిశ్చయముగా స్థిరమైన మనసుతో ప్రభు రాజ్యం కొరకు మాత్రమే సిద్ధపడతారు. ప్రతి విధమైన చెడుతనాన్ని అసహించుకుంటారు. ప్రతి విధమైన సాతాను తంత్రములలో వారు విజయం పొందుతారే కానీ లోబడరు, ఓడిపోరు అనే సత్యాన్ని విశ్వాసులకు మాత్రమే అర్థమయ్యే యొక్క అనుభవం మీలో చాలామంది గ్రహిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ మధ్యకాలంలో నేను కొంచెం సిక్ అయ్యాను. అయినప్పటికీ కొద్దిమందికైనా దేవుని యొక్క మాటలు ఎందుకు మానేయాలి అని నేను చెప్పడం జరుగుతుంది. సోదరులారా, దయతో దీన్ని కాస్త మీరు అర్థం చేసుకోనండి. దీనివల్ల ఇలా చెప్పకపోతే నాకేదో అయిపోద్దని కాదు, లేకుంటే చెప్పడం వల్ల ఏదో శరీర సంబంధంగా దీనిలో నేనేమి అపేక్షించి కాదు. కేవలము నా తండ్రి యొక్క క్రియ నేను ఉన్న ఓపికని ఉపయోగించుకోవాలని మాత్రమే ఈ విధంగా ముందుకు వెళుతున్నాను. సరే, ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మహా కనికరం చొప్పున మీలో కొంతమంది అయినా వింటున్నందుకు చాలా ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నాను. ఇక చూడండి, ఆత్మీయ జీవితానికి అత్యంతమైన మధురమైన అనుభవాలు పరిశుద్ధుడైన తండ్రి లేఖనములలో వ్రాసిపెట్టాడు. ఈ యొక్క అత్యంత మధురమైన ఈ యొక్క అనుభవాలు మన జీవితంలో మనం సొంతం చేసుకోవాలి. ప్రత్యేకించి నేను మీకు ఈ మధురమైనవి ఏంటి అని కొన్ని సంగతులు నేను మీకు ఇక్కడ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది, అతని ఫలము నా జిహ్వకు మధురము అని వ్రాయబడింది. రెండవది, నీ స్వరము మధురము అని. మూడవది, నీ ప్రేమ ఎంతో మధురం అని. నాలుగవదిగా, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని. దేవుని యొక్క సన్నిధిలో మధురమైన ఈ యొక్క అంశములను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క అనుభవాలు మీ ఆత్మీయ జీవితానికి చాలా సహాయపడతాయి. మొదటిగా, అతని ఫలము నా జిహ్వకు మధురము అని తెలియజేస్తున్నాడు. చూడండి, పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అని వ్రాయబడింది. కనుక పురుషులలో అతి శ్రేష్ఠుడైన ప్రభువు ఎలా ఉన్నాడు అంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో అంటాడు. ఆ అడవిలో వృక్షాలలో సపోజ్ ఒక జల్దరు వృక్షం అనగా ఒక యాపిల్ వృక్షం కనుక మీరు అక్కడ చూస్తే అది ప్రత్యేకించబడి ఏ విధంగా ఉంటుందో అలాంటిది కనిపించినందుకు మనం ఆనందించగలము. అలాగే అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. పురుషులు అనగా దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటున్న అనుభవాన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీరి యొక్క పరిశుద్ధతలో పాలివారయ్యుండి తండ్రిని అంగీకరించి కుమారుడైన క్రీస్తును పోలి జీవించి
పరిశుద్ధాత్ముడు అనగా క్రీస్తు ఆత్మను కలిగిన వారి యొక్క ప్రాముఖ్యమైన ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎవరైతే ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మను కలిగి దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధి అయిన జీవాన్ని పొంది విశ్వాస యాత్రలో జీవించే పరిశుద్ధులైన అపోస్తులనండి, ప్రవక్తలనండి, వీళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళందరి మధ్యలో ప్రభు ఎలా ఉన్నాడంటే, అందుకని పురుషులలో అని సంబోధిస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే జల్దరు వృక్షంలాగా ఉన్నాడు. ఇవన్నీ కూడా అడవి వృక్షాల్లాగా ఒకవేళ ఉంటే పురుషులలో క్రీస్తు ఆ విధంగా ఉన్నాడు అని చెప్తాడు. ఇంకాస్త ముందుకెళితే అపోస్తుడైన పౌలు అంటాడు కదా, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మను సమర్పింపవలనని అంటాడు. అంటే ఒక్కడే పురుషునికి, మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చదివితే స్పష్టంగా మీకు తెలుస్తుంది. అయితే ఒక్కడే పురుషునికి అని మాట్లాడతాడు. అనగా పురుషుడు ఒక్కడే, అందరూ కూడా స్త్రీలే అని బోధకులు కాదు కదా, ఎవరైనా కానీ ప్రభువు దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ కూడా స్త్రీలే అనేది మీరు చాలా లోతైన అనుభవంలో మీ మనస్సు దేవుని వాక్యములో ఆసక్తి కలిగి లేఖనములలో చాలా చాలా మరి దేవునిని అపేక్షించు వారికి మాత్రమే ఈ సంగతులను గ్రహించే భాగ్యం కూడా దేవుడు ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను సోదరులారా. దయచేసి అందుకే దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ఈ కడవరి దినాల్లో వాక్యాన్ని ప్రక్కన పెట్టి అందరూ కూడా వాళ్ళ ఏ చర్చికి వెళ్తే ఆ చర్చిలో బోధకుల్ని ఆశ్రయించినట్లు వాళ్ళే సర్వస్వం అనుకొని చాలా మోసపోతున్నారు. కనుక ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా మీకు చెప్తున్నాను. సరే చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అన్నాడు. అతని ఫలము అంటే ఏంటి? అతని దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయా? ఏం ఫలాలు ఉంటాయి? రకరకాలుగా ఫలముల గురించి చెప్పాలంటే బోలెడు అవి కాదు ఇక్కడ చెప్పింది. ప్రత్యేకించి అతని ఫలము అన్నాడు. అతని ఫలము నా జిహ్వకు మధురము. ఆ మనుష్యునికి ఫలము అనగా ప్రభు అయిన క్రీస్తు యొక్క ఫలము ఏంటి? ఫలము అంటే ఒకటి, ఫలంలో 2 భాగాలు చెప్తాడు తండ్రి. ఏంటంటే మొదటిగా మాటలు, రెండవది క్రియలు. మాటలు, క్రియలు. దీన్ని చాలా తేటగా కూడా లేఖనాల్లో మనకు వ్రాయబడింది. ఏమని చెప్తాడు? మీరు స్పష్టంగా పరిశుద్ధుడైన ప్రభువు చెప్పిన మాటను ఆధారం చేసుకున్నట్లయితే లేఖనములను గ్రహిస్తారు. దేవుని యొక్క వాక్యం మీరు ఎంత గ్రహిస్తే అంతగా వాక్యము మీకు సొంతమవుతుంది సోదరులారా, మీకు స్వాస్థ్యం అవుతుంది. కనుక దేవుని యొక్క లేఖనాలలో స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలములు, ఎవరికి ఫలములు ఉన్నాయి ఇక్కడ అంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని చెప్పాడు. అబద్ధ ప్రవక్తలకు కూడా ఫలములు ఉన్నాయి. వారి ఫలములు బట్టి మీరు వారిని తెలుసుకోవాలి అంటాడు. అంటే ఏంటి ఫలములు? వారి మాటలు, వారి యొక్క క్రియలు. మాటలు చాలా చక్కగా చెప్తారు, చాలా బాగా మాటలు చెప్తారు, కానీ క్రియలు ఉండవు. కనుక క్రియలు లేని విశ్వాసము మృతము అని తెలుసుకోవాలి. కనుక ఈ యొక్క అబద్ధ ప్రవక్తల యొక్క క్రియలు, వారి యొక్క స్థితి చూసినట్లయితే ప్రభువు 17వ వచనంలో కూడా చెప్తాడు, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి ఫలములు ఉన్నాయి, కాని ఫలములు కూడా ఉన్నాయి. మంచి చెట్టు కాని ఫలములు ఫలించనేరదు. అంటే మంచి వ్యక్తి ఎప్పుడు కూడా పనికి మాలిన పనులు చేయడు, పనికి మాలిన మాటలు మాట్లాడడు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. వీటిని మీరు సులభంగా ఏదో ఒకటి మనకు తెలిసిన వాక్యాలు అనుకోకండి. దయచేసి జాగ్రత్తగా ప్రభువు నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా మీరు జీవితకాలం అంతా చదివినా దానిలో
క్రొత్తగానే జీవజలము ఉబుకుతూ ఉంటుంది సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. అయితే పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు, మంచి చెట్టు పనికి మాలిన ఫలాలు కూడా ఫలించదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు అని చెప్పాడు. ఫలములు అంటే ఇక్కడ ఈ ఫలములను గురించే ప్రభువు చెప్పాడు. వారి వారి యొక్క ఫలములు మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోయినట్లయితే మీకే నష్టం. ఎందుకో ఇలాగ విమర్శించుకోవటం అని మాట్లాడకండి. అది బుద్ధి లేని వారి యొక్క స్థితి సోదరులారా. ప్రతిదీ ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా పరీక్షించి తెలుసుకొనుడి అని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అపోస్తులుడైన యోహాను వ్రాసిపెట్టాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడుతుంది. కాబట్టి మరి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి కదా. చూడండి ఇక్కడ ఇంకా ఏం చెప్తాడు, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు అన్నాడు. ఏంటి వారి ఫలములు? ఈ భాగములో అబద్ధ బోధకుడా మంచి బోధకుడా? అబద్ధ బోధకుడు ఎప్పుడు మంచి మాటలు చెప్పడు, మంచి బోధకుడు ఎప్పుడు పనికి మాలిన మాటలు చెప్పడు. పనికి మాలిన మాటలు అంటే శరీర సంబంధమైన బోధలు చెప్పడు. మంచి బోధకుడు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన బోధనే చెప్తాడు. అలాంటి క్రియలనే చేస్తా బోధిస్తూ ఉంటాడు. కానీ అబద్ధ బోధకుడైతే తన నోటికి వచ్చినవన్నీ మనుషులను పొగిడే మాటలు, శరీర సంబంధమైన మాటలు, లోక సంబంధమైన మాటలే బోధిస్తూ ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ ఆత్మలను హత్య చేస్తూ ఉంటాడు. కనుక మీరు ఈ విషయాలు స్పష్టంగా తెలుసుకోకపోయినట్లయితే మీరు నష్టపోతారు. కనుక ప్రభు అయిన తండ్రి ఇంత స్పష్టంగా మనకు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అందుకని ఏమన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ప్రభువా ప్రభు అని పిలవని క్రైస్తవుడు ఉంటాడా, బోధకుడు ఉంటాడా? కానీ ప్రభువా ప్రభు అని పిలవటానికి అలవాటు పడిపోయిన ఈ మనుషులను గురించి ప్రభు అంటున్నాడు కదా, వారు నన్ను పిలుస్తారే కానీ పరలోకానికి చేరరు. చూడండి, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అనగా ఈ భాగములో ఫలములు అనగా క్రియలు. జాగ్రత్తగా చూడండి, మాటలు చెప్పేవాడు కాదు, క్రియలు చేసేవాడు కావాలి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు కాదు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారంగా జీవించువాడు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తాడు. మీరు ఈ భేదాన్ని తెలుసుకోకపోయినట్లయితే మీరు ఎన్నడూ పరలోకంలో ప్రవేశించరు. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నిన్ను నీవే మోసం చేసుకునే పద్ధతిలో నేను భ్రమలోనే ఉన్నాను అని తెలుసుకోకుండా నేను చాలా మంచి భక్తి చేస్తున్నానని మోసపోతున్నావేమో. చాలా జాగ్రత్తగా ఈ సంగతులు చెప్పేవాళ్ళు కూడా ఇక మీకు దొరకకపోవచ్చు సోదరులారా. ఇంత స్పష్టంగా దేవుని యొక్క లేఖనాలను మీకు తెలియచేయబడటం అనేది కూడా దేవుని యొక్క మహాకృప. ఈ కడవరి దినములలో మీరు వీటిని తెలుసుకోకపోయినట్లయితే మీకు మీరే నష్టపోతారు అనే సత్యాన్ని మీకు ఇష్టం లేకపోయినా కూడాను చెప్తున్నాను. అంటే ఇది నా మాటలు కావు, కేవలము పరలోకపు తండ్రి తెలియచేయించిన మాటలు అని మీరు నమ్మినట్లయితే మీకు చాలా క్షేమం. ఆయన అంటున్నాడు కదా, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏంటి, ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆయన ఎందుకని అంగీకరించడు? ప్రతివాడిని ఎందుకు అంగీకరించట్లేదు? అంగీకరించడట. ఆయన అంటున్నాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. చూడండి ఏ విధంగా చెప్తున్నాడో. అక్రమము చేయువారు, ప్రభువా ప్రభు అని పిలిచేవాళ్ళు అక్రమము చేయువారని యేసయ్య చెప్తున్నాడండి. వీళ్ళందరూ కూడా అద్భుతాలు చేస్తారట, యేసునామములో అద్భుతాలు చేస్తారట, దయ్యాలు వెళ్ళగొడతారట, ఇంకా ప్రవచనాలు కూడా చెప్తారట సోదరులారా, ఎన్నో అద్భుతాలు కూడా చేస్తారట. కానీ ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారలారా అసలు మీరెవరో నాకు తెలియదు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎంత విచిత్రమైన అనుభవాలు ఉన్నాయో ఈ క్రైస్తవులలో మీరు గమనించాలి. కనుక ఫలములు అనేది మీకు స్పష్టంగా తెలియాలి. ఫలములు అనగా
ఒకటి మాటలు, రెండు క్రియలు అని మనం చదువుకుంటున్నాం. అందుకే ప్రభు అయిన తండ్రి మరి ఒక సందర్భంలో ఈ మాటను కూడా చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 35వ వచనం, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అన్నాడు. చూడండి, ఇప్పుడు మీరు 34వ వచనం చూడాలి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? చూసారా ఎలా చెప్పాడో? సర్ప సంతానమా, మీరు చెడ్డవారు, కానీ మంచి మాటలు ఎలా వస్తాయి మీకు అంటున్నాడు. అంటే దేవుని నామంలోనే ఉన్న ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అన్య ప్రజలతో మాట్లాడలేదు సోదరులారా. పేరుకు దేవునిలో ఉన్నారు, దేవుని యొక్క వాక్యాలు చెప్తున్నారు. ఈనాడు బోధకులు వాళ్ళు సర్పమునకు పుట్టినవారే. సర్ప సంతానమా అని ప్రభు పిలుస్తున్నాడు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు మీకు ఎలాగ వస్తాయి అంటున్నాడు. మీరు చేసేవన్నీ కూడా చెడ్డ కార్యాలే. మీ మాటలు చెడ్డ మాటలే వస్తాయి కదా. మీరు మంచి హృదయంలో మంచితనం ఉంటే మంచి మాటలు వస్తాయి. మీరు చూస్తే సర్ప సంతానం, మీరు చూస్తే చెడ్డవారు, మీకు మంచి మాటలు ఎలా వస్తాయి అని ప్రభు ఇంకా ఏమని చెప్తున్నాడంటే, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయం అంతా దురాశలు పెట్టుకొని మంచి వాక్యాన్ని, పరలోక సంబంధమైన వాక్యాన్ని, యేసు క్రీస్తును వెంబడించండి అనే వాక్యాన్ని ఏ బోధకుడు చెప్తున్నాడండి ఈ రోజున? అసలు బోధకులు అనే వారిలో సత్యమును బోధించి ఆత్మలను పరలోకానికి సిద్ధపరిచే బాధ్యతాయుతమైన, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా అనేక శ్రమలను అనుభవించే బోధకులు ఒక్కరైనా కనిపిస్తున్నారా సోదరులారా? ఒక్కరైనా కనిపిస్తున్నారా? మీరు ఆలోచించుకోనండి. ఆలోచించుకోకపోతే నాకేం నష్టం లేదు. నేను చాలా జాగ్రత్తగా ప్రభు దగ్గర నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోండి. లేకపోయినట్లయితే మీకు నష్టం. దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములు, సత్యమైన లేఖనములు, ప్రభువు ప్రతి విధమైన మంచితనమును చెడుతనమును విడగొట్టే అగ్ని వంటి స్వార్థ తెలియచేశాడు. కానీ ఈనాడు మొత్తం కలిపి చెరిపెడి బోధలు, అన్యాయపు మాటలు, అక్రమముతో నిండిన కార్యములు, వ్యర్థమైన మాటలు, కథలు చెప్పుకొని కాలం గడుపుతున్నారు. నిజముగా స్టేజీల మీద మళ్ళీ పైగా వాళ్ళ యొక్క మరి భోగములు యూట్యూబ్లో నుండి లోకంలో ప్రజలందరూ చూడాలని ఆశించి స్టేజ్ మీద ఒక స్త్రీ ఆ రకంగా మెరిసిపోతా అంత అలంకరణతో ఉండి పాటలు పాడుతూ ఉంటే ప్రజలందరూ ఎంతగా ఉల్లసిస్తున్నారండి, ఎంత గెంతుతున్నారు, ఎంతగా మరి ఏదో గొప్ప భక్తి పరులాగానే వారు నటనము చేస్తున్నారు సోదరులారా. ఇలాంటి భక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? ఒకవేళ ఉంటే దూడం చేసుకొని ఇజ్రాయేలీయులు వాళ్ళ ఇష్టానుసారముగా తిని త్రాగి గెంతేరు కదా, ఆ పద్ధతిలో మాత్రమే ఉన్నది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు ఎలా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన మనుష్యులు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, ఎన్ని సంగతులు రాశాడండి. ఈ కాలంలో ఈ అసలు రెచ్చిపోతున్న ఈ చెత్త పాస్టర్లో వీళ్ళ యొక్క బ్రతుకులు ఒక వాక్యానికైనా వారు సరిపోతారా? ఒక వాక్యాన్నైనా అనుసరించి వాళ్ళు ప్రకటన చేస్తున్నారా? పాటలు పాడి రెచ్చగొడుతున్నారు. పిచ్చి వాళ్ళ యొక్క పిచ్చి పాటలు, పిచ్చి వాయిద్యాలతోటి దేవుని యొక్క నామములో ఎంత భయంకరమైన దుష్కార్యములు చేస్తూ అక్రమము చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీ కన్నులతో చూడండి సోదరులారా. నిజముగా ఈ లేఖనాలు మీకు తెలిసిన క్రైస్తవులందరికీ షేర్ చేయండి. కాలము సమీపమైపోయింది. ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన ప్రేమను కూడాను పొందలేని దౌర్భాగ్యపు స్థితిలో క్రైస్తవ జనాంగము నశించిపోతూ ఉన్నారు. ఈ దొంగ బోధకుల వలన, అబద్ధ బోధకుల వలన సోదరులారా. వీళ్ళు చేసే అక్రమమే ఈనాడు జనాలందరూ భక్తి అని పేరు పెట్టారు. అంటే ప్రభువేమో ఈ దొంగ బోధకులను అక్రమస్తులారా అంటుంటే అదే భక్తిగా భావించుకొని వెళ్ళిపోతున్నారు. కనుకనే తండ్రి ఇంత స్పష్టముగా లేఖనములలో మనకు చెప్తున్నాడు. ఏమనంటే,
ఈవిడేంటో మధురమైనవని మొదలుపెట్టి ఏదేదో చెప్పేస్తుంది అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యము నీ దగ్గరకు వచ్చింది, నీ హృదయపు వాకిలి దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యానికి భయపడండి, దేవుని వాక్యమును మీ హృదయంలో చేర్చుకోనండి. ఎవరు చెప్తున్నారనేది ప్రక్కన ఉంచండి సోదరులారా. దేవుని యొక్క మాట నాకు వినిపిస్తున్నాడు అని మీ హృదయములలో కాస్త దేవునికి చోటివ్వండి. కనుక దేవుని లేఖనము ఏమి వ్రాయబడింది? అతని ఫలము అన్నాడు. అతని ఫలము నా జిహ్వకు మధురము అని తెలియచేస్తున్నాడు. ఫలముల గురించి చెప్పాను, 2 రకములుగా మాటలు, క్రియలు. ఇవి ఎంత ప్రమాదకరమైనవో వీటిని గురించి స్పష్టంగా తెలుసుకోకపోతే చెప్తున్నాను సోదరులారా. కానీ మన ప్రభువు ఆయన యొక్క ఫలము నా జిహ్వకు మధురము అనగా ఆయన మాటలు అనగా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేసెను. ఆ నివాసము చేసిన వాక్యమే ప్రభువైన క్రీస్తు యేసు. ఆ క్రీస్తు మాటలే నా జిహ్వకు మధురము. ఆయన క్రియలు నా యొక్క బ్రతుకును మార్చిన క్రియలు, ఆయన చూపిన ప్రేమ. చూడండి ఒకసారి ఆ యొక్క అనుభవాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తనలు 119వ కీర్తనలో 103వ వచనం, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. భక్తుని హృదయం చూడండి ఎలా ఉందో. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అన్నాడు. ఈరోజు ఏ క్రైస్తవుడికైనా, దేవుని అంగీకరించిన ఏ దేవుని ప్రజలలో ఎక్కడైనా చూడండి, నీ వాక్యము నా జిహ్వకు మధురము అని ప్రభువును బట్టి ఆనందిస్తున్నారా? నీ వాక్యము అని ఎందుకు చెప్పాడో తెలుసా? మనుష్యులు, బోధకులందరూ ఎవరి వాక్యాలు వాళ్ళు చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్పేవాడు లేడు. దేవుని వాక్యాన్ని చెప్పటానికని స్టేజీలు ఎక్కిపోయి మీటింగులని పెట్టి ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళ ధన పిపాస కొరకు, వాళ్ళ యొక్క ధనార్జన కొరకు, సంపాదనల కొరకు సోదరులారా, జ్ఞానము లేని దేవుని యొక్క ప్రజలను, గొర్రెల వంటి దేవుని యొక్క ప్రజలను సర్వనాశనము చేస్తున్నారు. నీ వాక్యము అన్నాడు భక్తుడు. అందుకే భక్తులు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి అక్షరానికి చాలా విలువ ఉంటుంది. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అంటాడు. అంటే మందిరాలు చాలా ఉన్నాయి, ఆ మందిరాలన్నీ ఎవరు కట్టుకొని వాళ్ళ మందిరాల్లాగా చలామణి చేసుకుంటున్నారు. ఏ మందిరంలో కూడా క్రీస్తు వాక్యం లేదు. కాబట్టి భక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులు కనుక వాళ్ళు చాలా స్పష్టముగా నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము అని వ్రాసి పెట్టినట్లుగా అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అన్నాడు. ఎంత మధురమైన దేవుని యొక్క మాటలు. జాగ్రత్తగా మీ హృదయములలో కూడా దేవుని వాక్యాన్ని మధురముగా ఎంచుకున్నట్లయితే సృష్టిలోనే అత్యున్నతమైన సృష్టికర్త పిల్లలుగా నిత్య జీవానికి వారసులుగా బ్రతకటానికి తండ్రి నీకు ద్వారమును తెరిచి ఉన్నాడు. లేదో మనుషుల మాటల్ని మధురంగా ఎంచుకున్నట్లయితే పతనమైపోతారు సోదరులారా. మీ బోధకులు చెప్పే సోది మాటలే మీకు మధురంగా కనిపించినట్లయితే మీ అంత అజ్ఞానము, అవివేకము మరెవరికి కూడా ఉండవు అనే సత్యాన్ని వాక్యము చూపించి నేను చెప్తున్నాను. ఈ బోధకుల గురించి విపరీతంగా దేవుని యొక్క లేఖనాలు ఎన్నో వీడియోస్ చేసి చెప్పాను. ఈ దినము మరి నేను వృద్ధురాలను కనుక నా యొక్క బ్రతుకును నా యవన కాలం నుంచి నా ప్రభు పాద సన్నిధిలో నేర్చుకున్న వాటిని కొద్దిమందికైనా ఎలాగో ఒకలాగా చేర్చాలి అనే ఆశతో ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను మీకు వాక్యం చెప్తున్నాను. అంటే నా ప్రభువు నాకు చేసిన మేలు ఉపకారానికి కృతజ్ఞతగా నేను కూడా ప్రభు ఎడల, ఆయన పిల్లల ఎడల ఒక ఆశతో కొందరైనా సత్యాన్ని తెలుసుకోవాలని మాత్రమే తెలియచేస్తున్నాను. కనుక దేవుని యొక్క కృప చేత మనము అతని ఫలము ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క క్రియలు మన బ్రతుకుకు ఎంతో మధురముగా వాటిని మనము అంగీకరించి హృదయంలో చేర్చుకొని మనస్సులో నింపుకొని ఆత్మ సంబంధముగా జీవించుట గొప్ప ధన్యకరమైన జీవితం కదా. కనుక అట్టి వారిగా మనం జీవించాలని
తండ్రి ప్రేమతో మనలను హెచ్చరించుచున్నాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే నీ స్వరము మధురము, నీ స్వరము మధురము. చూడండి పరమగీతాల్లోనే 2వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం సోదరులారా. 14వ వచనం చూడండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ స్వరము మధురము, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. పాటలు పాడుకుంటున్నారు చక్కగా, ఎంతో చక్కని పాటలు. ఈ మాటల్ని ఆధారం చేసుకుని వ్రాసి చాలామంది వీటిని పాడి అబ్బా ఎంత బాగా పాడారో అనిపించుకుంటున్న వాళ్ళని కూడా చూస్తాం. దాని అర్థం తెలీదు. ఆ మాటలు దేవుని లేఖనాల్లో ఎందుకు వ్రాసాడో, నేను ఏం చెయ్యాలో అని తనకు తాను ఆలోచన చేసుకోగలిగిన జ్ఞానవంతులు కూడా లేని కాలము. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రేమ కలిగిన తండ్రి మనకు తెలియచేస్తున్నాడు. నీ స్వరము నాకు మధురము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరి స్వరము మధురము? జాగ్రత్తగా మీరు ఈ సందర్భంగా ఈ మాట స్పష్టంగా తెలుసుకోవాలి సోదరులారా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీరు ప్రభువు చెప్పిన ఈ మాటను జాగ్రత్తగా గమనించాలని నేను కోరుకుంటున్నాను. 4-5 వచనాలు చదువుదాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతనిని వెంబడించును. ఎవరైతే ప్రభు యొక్క స్వరాన్ని వింటారో అట్టివారు నిజముగా ప్రభు వాళ్ళకి ఏమని చక్కని పేరు పెట్టుకున్నాడండి. గొర్రెలు అన్నాడు. గొర్రెలు అని పేరు పెట్టాడు సోదరులారా. నా గొర్రెలు నా స్వరమును వినును అంటాడు. మీరు ఇదే అధ్యాయంలో 26వ వచనం చూడండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రత్యేకించి చెప్పాడు, అవి నన్ను వెంబడించును అని చెప్పాడా? లేకపోయినట్లయితే ఏ పాస్టర్ ఏ చర్చి పెడితే ఆ పాస్టర్ చెప్పినట్టుగా వాళ్ళ మాటల ప్రకారంగా వెళ్ళిపోతారని బైబిల్లో లేదే. మీరు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సజీవమైన రాళ్లుగా కట్టబడుచున్నారు అని చెప్పాడు. అక్కడ ఈ కాలంలో ఉన్న పాస్టర్ల గురించి చెప్పాడా? ఈ కాలంలో ఉన్న పాస్టర్లకు అసలు సాక్ష్యం ఉందా? ప్రభువునందు ఏమైనా సాక్ష్యం ఉందా? ప్రభువును వెంబడించిన సాక్ష్యం ఉందా? సిలువను ప్రతిదినము ఎత్తుకొని ప్రభువును వెంబడించే అలాంటి బోధకుడు మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాడా? జాగ్రత్త. అయితే ఈ బోధకులను మీరు అనుసరిస్తున్నారు, నమ్ముతున్నారు, వెంబడిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఈ కాలంలో ఉన్న ఈ బోధకులకు అసలు ఏ సాక్ష్యం లేదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధులైన అపోస్తులు ప్రవక్తలు సాక్షులండి. వాళ్ళందరూ కూడా ప్రాణాలు ప్రభువు నిమిత్తం పోగొట్టుకున్న సాక్షులు సోదరులారా. ప్రభు అయిన క్రీస్తు సర్వలోకానికి రక్షకుడండి. అయితే ఆయన చెప్తున్నాడు, నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి అని. చూడండి 4వ వచనంలో ఏం చెప్పాడు? మరియు అతడు తన సొంత గొర్రెలు ఉన్నాయి. ప్రభు యొక్క మాటను హృదయమందు విశ్వసించిన వారే ప్రభు యొక్క సొంత గొర్రెలు. ఆ సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. అనగా ఆయన మార్గము చూపిస్తాడు, ఎలా ప్రవర్తించాలో ఏమి మాట్లాడాలో చూపిస్తాడు. నా వలె మీరు కూడా జీవించండి అని చెప్తాడు. అదే గొర్రెలకు ముందుగా నడుచుట. చూడండి, గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు అతని స్వరము ఎరుగును అన్నాడు. అతని స్వరము, ప్రభువు యొక్క స్వరమును గొర్రెలు వాటికి తెలుసు, గొర్రెలకు తెలుసు సోదరులారా. కనుకనే అవి ప్రభువునే వెంబడిస్తాయి. గొర్రెలలు అని పేరు పెట్టుకొని గొర్రెలు అంటూనే ఏ బోధకుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆ బోధకుడిని అనుసరించమని కాదు ప్రభు గొర్రెలని పేరు పెట్టింది. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రాణం పెట్టిన కాపరి ప్రభు అయిన క్రీస్తు. ఆయన పేరు చెప్పుకొని చాలా దొంగ కాపరులు బయలుదేరారు, అక్రమము చేయవారు బయలుదేరారు, అబద్ధమైన బోధలు చెప్పేవాళ్ళు బయలుదేరారు. వీళ్ళందరి మాటలు వింటే వాళ్ళను వెంబడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు?
కనుక దేవుని యొక్క సత్యవాక్యం ఏం చెప్తుందంటే, నా గొర్రెలు నా స్వరము వినును కనుక అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్పాడు. మీకు ప్రభు స్వరము తెలుసా? ఒకవేళ తెలిస్తే, అతని సొంత గొర్రెలుగా మీరు బ్రతికితే, ఆయననే మీరు వెంబడిస్తే, అట్టివారు ప్రభు యొక్క సొంత గొర్రెలు కనుక ఆయన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యమైన గొర్రెలు వారి యొక్క స్వరమును కూడా ప్రభు ఏమంటున్నాడంటే, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. అట్టి గొర్రెలు, ప్రభు యొక్క సొంత గొర్రెలు, ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా జీవించే, పరిశుద్ధ ఆత్మతో జీవించే విశ్వాసుల సమూహానికి వాళ్ళు కేవలము బండ సందులలో, బండ అంటే క్రీస్తు గాయములలో, ఆ యొక్క గాయములలో విశ్వాసం ఉంచి శరీరమందు శ్రమపడే క్రైస్తవ జనాంగమే నిజమైన ప్రభు యొక్క సొంత గొర్రెలు. ఈ సొంత గొర్రెలు బండ సందుల్లో ఎగురుతూ ఉంటే, అనగా నిజముగా క్రీస్తు యొక్క స్వరమును విశ్వాసముతో వెంబడించే విశ్వాసుల సమూహము యొక్క స్వరము ప్రభువుకు కూడా మధురమట. నీ స్వరము మధురము అంటూ కాస్త క్రింద చెప్పాడు, నీ స్వరము నాకు వినబడనేమో అన్నాడు. అనగా అటువంటి విశ్వాసులు చేసే ప్రార్థన ప్రభువుకు చాలా అంగీకారముగా ఉంటుంది. నీ స్వరము నాకు వినబడనేమో అన్నాడు, నీ స్వరము నాకు మధురము అన్నాడు. అందుకే భక్తులను చూడండి, ప్రవక్తలను చూడండి, అపోస్తులను చూడండి, వాళ్ళందరూ తండ్రి అని పిలవగానే పరలోకములో నుండి జవాబు వచ్చేది సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒక దానియేలు, ప్రవక్త అయిన దానియేలు చూడండి, దానియేలు ప్రార్థన చేస్తే వెంటనే దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక ఇదిగో నీకు జవాబు పంపిస్తున్నాను అన్నాడు. నీ స్వరము మధురము, నీ స్వరము నాకు వినబడనేమో. అటువంటి ప్రభువును వెంబడించే పరిశుద్ధుల యొక్క ప్రార్థన, వారి యొక్క గొంతు విప్పితే పరలోకమందున్న తండ్రి సింహాసనము యొద్దకు వెళుతుందండి ఆ ప్రార్థన. లోక సంబంధముగా ప్రార్థించి, లోకస్తుల్లాగా ప్రార్థించే, గొర్రెలని చెప్పుకుంటున్నా, మనుషులను వెంబడిస్తున్నా, అబద్ధ బోధకులను వెంబడిస్తున్న ఈ యొక్క ప్రజలు, వీళ్ళు చేసే ప్రార్థనలు వాళ్ళ ఇంటి పైకప్పు కూడా దాటదు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. భక్తులని ప్రార్థన చేసుకుంటున్నామని తృప్తి చెంది మీలో మీరే చాలా ఉన్నతమైన భక్తి కలిగిన వారమని భ్రమలోనికి మీ బోధకులే మిమ్మల్ని నెట్టివేశారు. ఎందుకంటే వారు అబద్ధికులు కనుక, వాళ్ళు అక్రమస్తులు కనుక మీకు కూడా అక్రమాన్ని నేర్పడం వలన మీ జీవితాల్లో అబద్ధాలకు అలవాటు పడిపోయారు. అబద్ధము అనగా శరీర సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన మాటలు అబద్ధ బోధలు. ఆ బోధలకు అలవాటు పడిపోయారు కనుక మీ స్వరము ప్రభు అసలు ఆయన చేర్చుకోడు సోదరులారా. అనగా మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క శ్రేష్టమైన నామములో తండ్రి చెప్పిన ఈ యొక్క లేఖనములు మీరు ఇంతకుముందు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇవి సత్యమైన దేవుని యొక్క పరలోక సంబంధమైన భాషకు పరమగీతము అని పేరు పెట్టుకున్న ఈ యొక్క అనుభవాలు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో కాస్త నిదానించి ఆలోచించండి. ప్రభు యొక్క మాటలు కానీ ఆయన చేసిన క్రియలు బోధించాడు సోదరులారా. ఆయన చేసి బోధించిన ప్రభువు. కానీ ఈ కాలంలో బోధకులు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎందుకు భార్యలను భర్తలు పొగుడుకోవటానికి దేవుని ప్రజలు ఎంత వెర్రి మొక్కలు రా నిజంగా. వాళ్ళు పిల్లల్ని తల్లుల్ని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటానికి చక్కగా దేవుని ప్రజలను ఉపయోగించుకుంటున్నారు. ఎంత ప్రమాదంలో ఉన్నారా, ఎంత భయంకరమైన దుస్థితిలో దిగజారిపోయిన బ్రతుకులు కలిగి దేవునితో సంబంధాన్ని తెగొట్టుకొని మీ పిచ్చి బోధకులతోటే అసలు వాళ్ళకి అంకితమైపోయి బ్రతుకుతున్నారు. ఏం బ్రతుకులు బ్రతుకుతున్నారా క్రైస్తవ జనాంగమా? ఒకసారి ఆలోచన చేసుకోమని ప్రభు నామములో హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా మాటలు ఎక్కడైనా కానీ ఏదైనా
అనవసరంగా నేను మాట్లాడితే చాలా తీర్పులకు నేను వెళ్ళవలసిన స్థితి కూడా నాకు దేవుడు విధిస్తాడు కదా. కనుక నేను దేవుని యొక్క భయముతో సత్యమును మాత్రమే మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో అసలు వాక్యం చెప్తున్నారా? వాక్యానికి నేను నా కుటుంబం గురించి చెప్పుకోవాలి, మా యొక్క సంఘము సేవా విధానాన్ని గురించి చెప్పుకోవాలంటే అసలు ఎంత ఉందో. కానీ నా గురించి నేను చెప్పుకుంటే అది ఎంత కొంచెమే. నా ప్రభువు గురించిన వాక్యము కదా ప్రజల హృదయముల్లో నింపబడాలి. నా ప్రభు యొక్క సత్యమైన మాటలు కదా ప్రజల హృదయంలోనికి స్థిరముగా నాటబడాలి అని ఆశతో చెప్తున్నాను సోదరులారా. నా గురించి చెప్పుకుంటే వినడానికి అప్పటికప్పుడు బాగుంటాయి, మీలో మార్పు రాదు. కానీ ఈనాడు బోధకులందరూ వాళ్ళని గురించి వాళ్ళు చెప్పుకొని వాళ్ళ భార్యలను పొగుడుకునే భర్తలను పొగుడుకునే భార్యలు వాళ్ళ అందాలను చూపించుకునే నిజంగా ఒక భయంకరమైన వేదికగా ఈనాడు దేవుని యొక్క ప్రజలను ఉపయోగించుకుంటున్న దుర్మార్గులైన దుష్టులైన బోధకులు విస్తరించిన ఈ కడవరి దినములలో దయచేసి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకోండి. దేవుని మాటలను పరిశుద్ధ గ్రంథాన్ని తీసి అలా ఉన్నాయా లేవనని పరిశీలన చేసి వాక్యాన్ని నమ్మండి. వాక్యము దేవుని వాక్యాన్ని చేర్చుకుంటే మీలో దేవుని నివాస స్థలముగా, మీ దేహము దేవునికి ఆలయముగా మార్పు చెందుతారండి. కనుక అలాంటి స్థితిని మీరు సంపాదించుకోవాలని ప్రభు అయిన తండ్రి ఆయన ఆశతో చేతులు చాచి ఇంకా మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడు సోదరులారా. కనుక ఈ మాటలు లక్ష్య పెట్టండి. దేవుని చిత్తమైతే వివరంగా మరికొన్ని అనుభవాలు చెప్తాను. ఈ మాటలను మీ హృదయంలో చేర్చుకొని ప్రభువుకు ఆయన యొక్క చిత్తానికి లోబడి, ఆయనే మనకు మధురమైన తండ్రి, ఆయనే మనకు మధురమైన ప్రేమను చూపించిన తండ్రి, ప్రాణం పెట్టిన తండ్రి, ఇలాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? కనుక మిగతా విషయాలు నేను మరి నెక్స్ట్ వీక్ చెప్తాను. దయచేసి ఈ మాటలను కొంతమందికైనా షేర్ చేయండి. మీరు కూడా ప్రభు యొక్క నామమునకు ఘనతను తెచ్చే బిడ్డలుగా, ప్రభువును ప్రేమించిన వారిగా మీ వంతు మీరు కూడా పనిచేసి కొంతమంది అయినా తిట్టినా పర్వాలేదు, కొందరైతే తిట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అయినా వాక్యంలో ఇలా ఉందా అని తెలుసుకున్నట్లయితే, ఒకళ్ళు తెలుసుకున్నా సరే ప్రభువు మనకిచ్చే ఫలాన్ని నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కనుక ప్రభువు యొక్క ఫలము, అతని ఫలము నా జిహ్వకు మధురము అని, నీ స్వరము మధురము అని ఈ యొక్క అనుభవాలు మీ హృదయంలో నాటనివ్వండి. దేవుని యొక్క చిత్తానుసారముగా మన హృదయంలో వాక్యముతో ప్రభువుని సమృద్ధిగా నింపుకునే పద్ధతిలో మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిద్దాం. మన ఆయుష్కాలాన్ని ఎప్పుడు ముగించబోతున్నాం మనకు తెలియదు. దయచేసి ఈ కృపను సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీకు మీ క్షేమం కొరకు ఆశిస్తూ ముగించేస్తాను. దేవుని యొక్క ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను, ముగించేస్తాను.